హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రణీ టాక్స్. ఈ రోజు మనం అవిసె గింజల పౌడర్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ తయారు చేస్తున్నామండి. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, క్లిస్టర్ సాల్ట్ గడ్డుప్పు, కరివేపాకు, కొంచెం చింతపండు, పొట్టుమినపప్పు, పల్లీలు, వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, శనగపప్పు, నువ్వులు, ఎల్లుల్లిపాయలు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు ఎవరైనా తినొచ్చు అండి, చాలా హెల్దీ. ఇది పిల్లలు తినొచ్చు, పెద్దోళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. దోశ పైన వేసుకోవచ్చు, ఇడ్లీ పైన వేసుకోవచ్చు. రైస్ లోకి అసలు మెయిన్ ఇంపార్టెంట్ రైస్. మనం లంచ్ చేసేటప్పుడు ఫస్ట్ తినే ముద్దలో కొంచెం అవిసె గింజల పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే డైజెషన్ చాలా మంచిదండి. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్ కి షుగర్ లెవెల్స్ తొందరగా స్పైక్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుంది ఈ పౌడరు. అవిసె గింజల పౌడర్ తయారు చేద్దాం రండి. అవిసె గింజలు కొంచెం దూరంగా వేపుకోవాలి. ఇవి మనం చేసేది అవిసె గింజల పౌడర్ కాబట్టి కొంచెం అన్నిటికంటే ఎక్కువ అవిసె గింజలు తీసుకోవాలి. మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అవిసె గింజలు కాబట్టి ఇవి కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చిదనం పోతే ఆ స్మెల్ బాగుంటది, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇవి లైట్ గా వేయించుకోవాలి. ఇలా చిటపటం అంటే అవి వేగిపోయినట్టు అర్థం. తీసేద్దాం. ఇప్పుడు సెకండ్ ఇంగ్రీడియంట్ నువ్వులు. ఈ నువ్వులు అనేది అవిసె గింజల పౌడర్ కి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది అవిసె గింజలతో పాటు అంటే ఇప్పుడు నేను చూపించినవన్నీ వేసుకోకపోయినా ఓన్లీ అవిసె గింజలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. నేను అన్ని రకాలు వేసుకుంటే బాగుంటాయి కదా, మీకు కావాలంటే కొన్నిటితో కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా వేగిపోయాయండి, తీసేద్దాం. నెక్స్ట్ ధనియాలు. ఈ ధనియాలు కూడా కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకుంటే మానుకోవచ్చు కూడా. డైజెషన్ మంచిదని నేను ధనియాలు కూడా మిక్స్ చేశాను. ఎన్ని వేసినా వద్దని అనలేదు కదండి. మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతామో హెల్దీవి అంత పౌడర్ హెల్దీగా ఉంటది. ఇది కూడా ఇంకా వేగిపోయినాయి. ధనియాలు వేగే ముందు కొంచెం జీలకర్ర యాడ్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్ నేను జీలకర్ర చూపించలేదు, ఇందులో జీలకర్ర కూడా వేసి వేపుదాం. జీలకర్ర జీలకర్ర త్వరగా వేగుతుంది కాబట్టి ధనియాలు కొంచెం వేగినాక జీలకర్ర వేసా. జీలకర్ర కూడా వేగిపోయిందండి. ధనియాలు జీలకర్ర రెండు వేగిపోయి తీసాను. పల్లీలు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్. ఇవి కూడా మ్యాండేటరీ ఏం కాదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఎందుకు వేస్తున్నానంటే ఇవి కూడా చాలా హెల్త్ కి మంచివి కదా. ఇంకా పౌడర్ లో కలిపి తింటే బాగుంటది కదా. టేస్ట్ హెల్దీ. అంటే అన్ని సపరేట్ గా వేపుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో వేగుతుంది. అన్ని మనం కలిపేస్తాం అనుకోండి, కొన్ని వేగితే కొన్ని వేగవు. అందుకని సపరేట్ గా వేపుకోవడం మంచిది. కొంచెం ప్రాసెస్ పెద్దదే, కానీ కష్టే ఫలి అన్నారు కదా. మనం ఎంత కష్టపడి చేస్తే అంత బాగుంటది, అంత హెల్దీగా ఉంటది. నేను లాస్ట్ ఇయర్ నవంబర్ లో చేసిన పౌడర్ ఇప్పటి వరకు ఫ్రెష్ గానే ఉంది. ఈ పౌడర్ చేసిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో అవసరం లేదు, బయట ఉంచుకున్నా చాలా రోజులు ఫ్రెష్ గానే ఉంటది. మనకి 6 months పైనే ఉంటది, నిల్వ ఉంటది. రోజు మనం లంచ్ లో రైస్ తినేటప్పుడు ఫస్ట్ బైట్ లో ఒక ముద్దలో ఇది ఈ పౌడర్ కొంచెం స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటది. మనం ఫుడ్ కూడా ఎక్కువ రైస్ తినక్కర్లేదు, కొంచెం తిన్నా కడుపు నిండినట్టు ఉంటది. నేనైతే బయటే ఉంచుతాను, ఫ్రిడ్జ్ లో ఏం పెట్టను. అయినా ఫ్రెష్ గా బాగానే ఉంది. ఇన్ని మంత్స్ 7-8 months అయింది. అయిపోయింది, అయిపోయి తీసేస్తున్నాను. ఇప్పుడు శనగపప్పు కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి మినపప్పు, శనగపప్పు ఫస్ట్ కొంచెం మిక్సీ చేసుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే మంచిది. లేదంటే ఇవి నలగవు, అవి త్వరగా నలిగిపోతాయి. ఎప్పుడైనా మనం చట్నీలు చేసినప్పుడైనా హార్డ్ గా ఉండేది ఫస్ట్ వేసుకుంటే బెస్ట్. అవి కొంచెం నలిగిన తర్వాత మిగతావి యాడ్ చేసుకుంటే సో అన్ని ఈక్వల్ గా బ్లెండ్ అవుతాయి. ఈ శనగపప్పు వేపుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. శనగపప్పు వేగిపోయింది, తీసేద్దాం. పొట్టుమినపప్పు, గుండుపప్పు కంటే పొట్టుమినపప్పు మంచిది. ఇది కొంచెం వేగిందా లేదా అని కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటది, కానీ ఈ కొంచెం వైట్ గా ఉన్నది కొంచెం కలర్ చేంజ్ అయితే తీసేయచ్చు. ఈ పప్పు కూడా వేగిపోయిందండి, ఇగో తీసేద్దాం. ఎండుమిరపకాయలు, తర్వాత ఎండుమిరపకాయలు నెయ్యి వేసి వేపుకోవచ్చు, ఇలా మామూలు డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. డ్రై రోస్ట్ చేయడం వల్ల పౌడర్ త్వరగా పాడవకుండా ఉంటది. ఎండుమిరపకాయలు అయిపోయినాయండి. ఎవరికైనా మాకు ఎండుమిరపకాయలు అవసరం వద్దు అనుకునేవారు పెప్పర్ వేసుకోవచ్చు, మిరియాలు కొన్ని వేసుకొని రోస్ట్ చేసుకొని కలిపేసి మిక్సీ చేసుకోవచ్చు. నేనేమో ఎండుమిరపకాయలు వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటది కదా.
అయిపోయి తీసేస్తుంది. కరివేపాకు కొంచెం తడితడిగా ఉంటది కాబట్టి దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. చింతపండు ఇది కూడా కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకుంటే పౌడర్ అనేది త్వరగా పాడవకుండా ఉంటది. ఇంకా ఇది గడ్డుప్పు అండి, ఇది కూడా కొంచెం లైట్ వెయిట్ చేసుకోవాలి. ఈ ఫ్లాక్సీడ్స్ పౌడర్ లో మామూలు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకు ఇది వేసానంటే ఎలాగో మిక్సీ పడతాం కదా, మిక్సీలో అది కూడా గ్రైండ్ అయిపోతుంది కదా అని జస్ట్ ఈ కడాయిలో వేడి కడాయిలో వేసేస్తే చాలు. ఇదేం వేంపక్కర్లేదు, పచ్చి వేసుకోవచ్చు. ఇది వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. జస్ట్ ఈ వేడికే కొంచెం దీనిలో ఉన్న తడి కాస్త ఆరిపోతుంది. మనం ఫస్ట్ మిక్సీ చేసుకున్నప్పుడు ఈ శనగపప్పు, ఈ పొట్టు మినపప్పు ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. ఇది కొంచెం ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ నలిగిపోయినాక గ్రైండర్ అయినాక అప్పుడు ఇవి వేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం తడి తడిగా అనిపిస్తాయి కాబట్టి లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఉండాలి, ఎంత సాఫ్ట్నెస్. ఎల్లుల్లిపాయలు పొట్టు తీయకపోయినా పర్వాలేదు. చూసారు, ఎక్కడ ఎల్లుల్లిపాయ పొట్టే కనిపించట్లేదు. ఇదండి అవిసె గింజల పౌడర్, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. మనం చేసుకుంటే ఆ తృప్తే వేరు కదా. బయట కొనుక్కొని తినొచ్చు, కానీ మనం చేసుకుని తయారు చేసుకుని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇప్పుడు నేను అన్నంలో కలిపి చూపిస్తా ఎలా ఉందో టేస్ట్. కొంచెం అంత పౌడర్, కొంచెం నెయ్యి, కలుపుతుంటే ఆహా గుమగుమలాడుతుందండి. అన్ని ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని మంచి అరోమా, మంచి స్మెల్ వస్తున్నాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటది. ఆహా.